అప్పలనాయుడు గారికి అప్పలనాయుడు గారి నాయకత్వం గౌరవనీయులైన మన మినిస్టర్ అప్పలనాయుడు గారు ఎన్నడూ లేని విధంగా రాజకీయంలో కొత్త రకమైన విధానం అది మన రాష్ట్రానికి కేంద్రంతో మాట్లాడి మన విశాఖపట్నం విమానాశ్రయం మరియు రైల్వే అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి నిధులు మరి ఇంకా దేశంలో నిర్మించదగ్గ రాజధాని అమరావతి కావాల్సిన నిధులని కూడా మన అప్పలనాయుడు తీసుకొచ్చాడు. మరియు అప్పలనాయుడు లాంటి మినిస్టర్ ఉండడం మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. మరి అప్పలనాయుడు గారు త్వరలో సీఎం కూడా కాబోతున్నారు. మరి అలాంటి అప్పలనాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి. అప్పలనాయుడు గారికి అప్పలనాయుడు గారికి మిస్టర్ అప్పలనాయుడు స్వాగతం. దారి తప్పి వచ్చినట్లున్నావు. దారి తెలుసుకుని వచ్చిన అప్పలనాయుడు. అయితే చెప్పినాయుడు నాతో పనేమైనా పడిందా? అప్పలనాయుడు నీలాంటి అవినీతి పనులతో నాకేం పని? నీ మీద కేసు ఫైల్ అయింది. నేను అరెస్ట్ చేసి తీసుకెళ్దామని వచ్చాను. వాట్ ఏ జోక్. నన్ను అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ లేదు. నన్ను అరెస్ట్ చేస్తే ఈ దేశం అల్లా కలిగిపోతుంది. అంతేకాదు రాజకీయ సునామీ వస్తుంది. ఆ వేడికి తట్టుకోలేక నీ డిపార్ట్మెంట్ మొత్తం నాకు నా కాళ్ళకు సలాం చేసి వెళ్ళిపోతాను. మాడి మసైపోతావు. అప్పలనాయుడు నీలాంటి అవినీతి అధికారులు అండదాన్ని ఉండబట్టే నువ్వు ఇలా చెలరేగిపోతున్నావు. నువ్వు చేసిన అరాచకాలన్నీ లిస్టు తయారు చేసి డీజీపీ గారికి అందజేస్తే నీకు సంఖ్యలే స్వాగతం పలుకుతాయి. రుద్రమనాయుడు ఏదో మన కాస్త వాడు అని చెప్పేసి నీతో మర్యాదగా మాట్లాడుతున్నాను. నాతో చేతులు కలుపు. నువ్వు తయారు చేసిన నా ఫైలు నాకు ఇవ్వు. నిన్ను నా రాజకీయ పలుకుబడిని ఉపయోగించి డిఐజీని చేస్తాను. ఏమంటావు? అప్పలనాయుడు క్యాస్ట్ పేరు చెప్తే అవినీతి పేరుగా మాట్లాడని ఆలోచిస్తున్న నిన్ను అరెస్ట్ చేసి ఈ రుద్రమనాయుడు అంటే ఏంటో తెలిసేలా చేస్తా. రాజకీయ అండదండలతో అందరం ఎక్కడున్న నిన్ను 7 రోజులు లెక్కించకపోతే నా పేరు రుద్రమనాయుడే కాదు. పిచ్చివాడా, నేను ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో నీ పోలీసు యంత్రాంగం మొత్తం నా ముందు క్యూలో నిలబడుతుంది. ప్రమోషన్ల కోసం. అంత త్వరగా ఈ అప్పలనాయుడు నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావు. అప్పలనాయుడు ఒరే స్నేహితుడి, ఈ భారతదేశాన్ని అవినీతి ఆంధ్రప్రదేశ్ గా మాట్లాడుకున్న నిన్ను ఎన్కౌంటర్ చేసి ఈ రాష్ట్రాన్ని పట్టిన చీర వదిలిస్తా. రుద్రమనాయుడు హద్దుల మీద మాట్లాడుతున్నావు. నిన్ను అడ్డంగా నరికి అడవిలో ఉన్న పులులు సింహాలకు ఆహారంగా వేయకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో. అప్పలనాయుడు ఈ దేశంలో పుట్టిన ప్రతివాడు ఈ దేశం మనకేమిచ్చిందని కాదు, ఈ దేశానికి మనం ఏం చేశామన్నది తెలుసుకున్నవాడే అసలైన భారతీయుడు.
భరతమాత ముద్దు పెట్టనని దేశభక్తి వాక్యాలు చెబుతూ వినేవారు ఎవ్వరూ లేరు ఇక్కడ. ₹1 ఆడదాని మాన ప్రాణాలు నిలువునా దోచుకున్నా ధరలున్న ఈ దేశంలో దేశభక్తి వాక్యాలు వినేవారు లేరు. మర్యాదగా నా మాట వింటే నీకు విందు పొందు సకల సౌభాగ్యాలు కల్పిస్తాను. ఏమంటావు? అప్పలేడు నీలాంటి అవినీతి పనులు నేను కన్నెలు చేస్తే ఆ మట్టంలో మాడి మచ్చైపోతారు. అప్పలేడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గోండాయానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా ఒక్కటే వస్తా, పట్టకుండా చంపేస్తా. పడి వచ్చాము మిత్రమా, ఈ పని నువ్వు చేయగలన్నా అమ్ముకుంటానే నీ దగ్గరికి వచ్చాం. తప్పించేసింది. అవును భగవాన్, వాడు నన్ను హెచ్చరించే స్థాయికి ఎదిగాడు. వాడు నాపై పైరు తయారు చేస్తాయి నాతో సవాలు చేశాడు. నువ్వు ఎలాగైనా వాడిని అడ్డు తొలగించాలి. కొట్టు వేయించుకున్నాను. ఈ రోజు ఈ రుణం తీసుకుంటే టైం వచ్చింది. మీ మీద నమ్మకంతోనే నీ దగ్గరికి వచ్చాము. వాడి వల్ల నా బిజినెస్ అన్ని మూతపడేలా ఉన్నాయి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, వాడికి మన పవర్ ఏంటో తెలిసేలా చేయాలి. వాడి ప్రియురాలు కావ్యాన్ని ఏడిపిస్తున్నానని నా ముందు తెగరెచ్చిపోతున్నారు. తగిన సాటి చెయ్యాల్సిందే. నా మీద నమ్మకంతో వచ్చిన అభ్యర్థులు ఉమ్మడి శత్రు ఆరుద్రమాన్ గారే లోకానికి పంపించే బాధ్యత నాది. నువ్వు తెలుసుకుంటే వారికి ఈ భూమి మీద నౌకలు చెల్లినట్లే. వారి చేసిన
మీ ప్రాణాల మీద ఆశ ఉంటే మర్యాదగా బయటికి వెళ్ళండి. నా భర్త వచ్చాడంటే మీ అంతా చూస్తాడు, జాగ్రత్త. నీ అన్నంతా ఆడుకొని మరీ వెళ్తావా? మంచిగా చెప్పాడు. తాను బ్రహ్మనాయుడు గారు తలపొగరు తెగాలంటే నేను శవాన్ని కుక్క సింపుల్ విస్తలో చేయవలసిందే. ఇలాంటి రాక్షసులకు ఏం చేసినా తప్పులేదు అసలు. పెట్టుకొని ఎవరైనా తిరిగి వెళ్ళిపోతారా? ఏ సృష్టి అందాన్నంతా అందరించి తయారు చేశాడు ఆ సృష్టికర్త. ఈ కావేరి గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీకు ఏదో ప్రసక్తే లేదు. అవసరమైతే ప్రాణత్యాగం చేస్తాం. అనవసరంగా ప్రాణాలు దేనికి పోగొట్టుకుంటావు? 2 నిమిషాల సుఖం కోసం. చూడు బేబీ, నేను చేస్తున్న నవరవాలు జూమంటున్నాయి. అలాగే నేను మొదలై ప్రసక్తే లేదు. మీలో ఒక్కరికే చేతులు సరిపెట్టిన రావడికి ఏ గతి పట్టిందో మీకు అదే గతి పడుతుంది, జాగ్రత్త. నీ శాపాలకి పడిన వారు ఎవరో లేక నాకు సుఖాన్ని ఇచ్చి నువ్వు సంతోషపడు. నేను కావాలని చిటికేస్తే ఎక్కువలో నిలబడి కంజలు కాదని నిన్నే ఎందుకు కావాలనుకుంటున్నావో తెలుసా? మా మాట విను, ఆ ప్రబంధంలో ఆదుకుంటాం లేదా నీ పాలన విక్రలో మారి
ఏయ్!